అతని పేరు బెన్నీ. చిన్నప్పటి నుండి అతనికి ఎగరాలనే కోరిక ఉండేది. అందుకే ఆకాశంలో ఎగరడం కోసం అతను సైన్యంలో చేరాడు. చివరకు అతనికి ఒక మిషన్ కేటాయించబడింది. దీనికి అతను చాలా ఉత్తేజితుడయ్యాడు. అతను తన సహచరులకు వీడ్కోలు చెప్పి మిషన్‌కు బయలుదేరాడు. అయితే ఈ మిషన్ తన చివరి మిషన్ అవుతుందని అతనికి తెలియదు. ఎందుకంటే శత్రువులు అతని విమానంపై బాంబు వేశారు. దాని వలన అతని విమానం రెక్క విరిగిపోయి అతను నియంత్రణ కోల్పోయాడు. కెప్టెన్ వెంటనే విమానం నుండి బయటకు దూకమని చెప్పాడు. కానీ అతను విమానంతో పాటు కింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతను విమానం నుండి బయటపడ్డాడు. అతనికి స్పృహ రాగానే శత్రువులు తన వైపు వేగంగా వస్తున్నారని చూశాడు. అతను వెంటనే లేచి వేగంగా అడవిలోకి పరుగెత్తాడు. శత్రువులు కూడా వేగంగా అతన్ని వెంబడించడం ప్రారంభించారు. బెన్నీ వెంటనే ఆకులు, గడ్డితో తనను తాను కప్పుకున్నాడు. వెంబడిస్తున్న శత్రువులకు ఏమాత్రం తెలియలేదు. వారు అతని ముందు నుంచే వెళ్లిపోయారు. వారు వెళ్లిపోగానే అతను వెంటనే బయటకు వచ్చి అడవి లోపలికి పరుగెత్తాడు. అతను భయపడుతూనే ముందుకు కదిలాడు. అప్పుడతనికి ఒక చెక్కతో చేసిన షెడ్ కనిపించింది. అక్కడ అతనికి తినడానికి 2 పండ్లు దొరికాయి. అతను వెంటనే ఆ 2 పండ్లను తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే బయలుదేరే ముందు అధికారి అడవిలో జీవించడానికి మొదటి అడుగు ఏమిటో చెప్పాడు. అప్పుడే అతనికి అమెరికన్ హెలికాప్టర్ శబ్దం వినిపించింది. అతను వెంటనే బయటకు వచ్చి అరుస్తూ హెలికాప్టర్ను వెంబడించడం ప్రారంభించాడు. కానీ హెలికాప్టర్ అతని చేతికి అందకుండా వెళ్లిపోయింది. అతను ఒక కొండపై నిలబడి చుట్టూ ఏదైనా విమానం ఉందా లేదా అని చూడటం ప్రారంభించాడు. చాలాసేపు ఎదురుచూసిన విమానం ఏది కనిపించలేదు. దానితో అతను పూర్తిగా నిరాశపడ్డాడు. అటువైపు శత్రువులు ఇంకా అతని కోసం గాలించడం మానలేదు. అతను అలిసిపోయి నది దగ్గరకు నీరు తాగడానికి వచ్చాడు. అతను నీరు తాగడానికి తలదించుతున్నంతలో శత్రువులు అతన్ని 4 వైపుల నుండి చుట్టుముట్టారు. రోజంతా అడవిలో పరిగెత్తిన తర్వాత కూడా అతను చివరికి శత్రువులకు ఖైదీగా చిక్కాడు. వారు అతన్ని పట్టుకుని తమ గ్రామానికి తీసుకెళ్లారు. వారు అతనికి ఏమీ చేయరని అతను అనుకున్నాడు. కానీ మరుక్షణమే అతని తాళ్లు విప్పబడ్డాయి. అతని చేతులు, కాళ్లు ఒక స్తంభానికి కట్టబడ్డాయి.